జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏదైనా పనిని ప్రారంభించడానికి నువ్వు గొప్పవాడివి కానక్కర్లేదు, కానీ గొప్పవాడివి అవ్వాలంటే ఖచ్చితంగా పనిని ప్రారంభించాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం జూన్ 11, 2026 గురువారం. తిథి ఏకాదశి రాత్రి 10:36 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం రేవతి ఉదయం 8:16 వరకు, తదుపరి అశ్విని. యోగము శోభనము రాత్రి 1 వరకు, తదుపరి అతిగండము. కరణం భవ ఉదయం 11:52 వరకు, తదుపరి బాలవ. రాత్రి 10:36 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం రాత్రి 2:35, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:40. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:24 వరకు. యమగండం ఉదయం 5:34 నుండి 7:12 వరకు. గుళిక కాలం ఉదయం 8:51 నుండి 10:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:49 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 4:03 వరకు. వర్జము రాత్రి 2:46 నుండి 4:15 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 5:59 నుండి 7:30 వరకు. తిరిగి రాత్రి 11:49 నుండి 1:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 8:07 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 6:51 వరకు. జూన్ 11 గురువారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 10:36 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. రేవతి నక్షత్రం ఉదయం 8:16 వరకు ఉంది, తదుపరి అశ్విని. ఈ రోజు పరమ ఏకాదశి కావడం వల్ల విష్ణు పూజ, ఉపవాసం, జపం, దానం, పారాయణం, దైవనామస్మరణ లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ రోజు మంచి రోజు. అధిక మాసంలో వచ్చే ఏకాదశి కావడం వల్ల ఈ రోజు భక్తి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. అధిక మాసం కొనసాగుతోంది కాబట్టి వివాహం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన లాంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 8:16 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 8:16 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 8:16 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం:
గౌతమ బుద్ధుని తల్లి పేరు మాయాదేవి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, కర్ణుడిని పెంచిన తల్లి పేరు ఏమిటి? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. పరమ ఏకాదశి. 1988వ సంవత్సరంలో ఐఎన్ఎస్ సింధువీర్ జలంతర్గామి భారత నౌకాదళంలో చేరిన రోజు. 1935వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త FM రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 11 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కాకుండా చూసుకోవడం మంచిది. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. సింహ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవడం మంచిది. మకర రాశి శాంతంగా మాట్లాడటం మంచిది. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.